క్రీస్తు శకం 174లో రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ నేతృత్వంలో రోమన్ సైన్యం జర్మనీకి చెందిన క్వాడీ అనే శత్రు తెగలతో భయంకరమైన యుద్ధం చేస్తుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో రోమన్ సైన్యంలో 12వ దళాన్ని శత్రువులు ఎత్తైన కొండల మధ్య చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలో విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. 5 రోజుల పాటు రోమన్ సైనికులకు వారి గుర్రాలకు త్రాగడానికి ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. శత్రువుల దాడి కంటే తీవ్రమైన దాహం వల్ల సైనికులు స్పృహ తప్పి చనిపోయే పరిస్థితి వచ్చింది. యుద్ధంలో ఓడిపోవటం, శత్రువుల చేతిలో నరకబడటం ఖాయమని చక్రవర్తితో సహా అందరూ ఆశలు వదిలేసుకున్నారు. రోమన్ సైన్యంలోని ఆ 12వ దళంలో అత్యధిక శాతం క్రైస్తవ సైనికులు ఉన్నారు. అప్పటి వరకు రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులను హింసిస్తున్నప్పటికీ వారు దేశం కోసం సైన్యంలో నమ్మకంగా సేవ చేస్తున్నారు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైన ఆ విపత్కర సమయంలో ఆ క్రైస్తవ సైనికులంతా తమ ఆయుధాలను పక్కన పెట్టారు. శత్రువులు చూస్తుండగానే యుద్ధభూమిలోనే అందరూ ఏకమనస్సుతో నేలపై మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులెత్తి దాహాన్ని తీర్చమని మరియు శత్రువుల నుండి రక్షించమని తమ దేవుడైన యేసుక్రీస్తుకు బిగ్గరగా ప్రార్థించడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని చూసి శత్రు సైన్యాలు ఆశ్చర్యపోయి కొందరు నవ్వుకున్నారు. వారు ప్రార్థన ముగించారో లేదో ప్రకృతి నియమాలను సైతం తలకిందులు చేస్తూ ఆకాశంలో ఒక్కసారిగా గొప్ప అద్భుతం జరిగింది. ఎండతో మండిపోతున్న ఆకాశంలో క్షణాల వ్యవధిలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకొచ్చాయి. రోమన్ సైనికులు ఉన్నవైపు చల్లటి భారీ వర్షం కురిసింది. సైనికులు ఎంతో సంతోషంతో తమ తలను పైకెత్తి తమ డాలు టోపీలలో వర్షపు నీటిని పట్టుకుని దాహాన్ని తీర్చుకున్నారు. వారి గుర్రాలకు కూడా ప్రాణం లేచింది. అదే సమయంలో కేవలం కొద్ది దూరంలో ఉన్న శత్రు తెగవైపు భయంకరమైన మెరుపులు, ఉరుములు, వడగండ్ల వాన మరియు పిడుగులు పడ్డాయి. ఆ మెరుపుల దాటికి శత్రు సైన్యంలో పెద్ద గందరగోళం ఏర్పడి భయంతో వారు అటు ఇటు పరిగెత్తారు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన చక్రవర్తి మార్కస్ అరేలియస్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. క్రైస్తవుల దేవుడే ఈ కార్యం చేశాడని గ్రహించిన ఆ 12వ సైనిక దళానికి అధికారికంగా లెజియో పుల్మినాటా అంటే థండరింగ్ లెజియన్ అని పేరు పెట్టారు. అంతేకాదు క్రైస్తవుల ప్రార్థన వల్లే తన ప్రాణం, సామ్రాజ్యం రక్షించబడ్డాయని కృతజ్ఞతతో అప్పటి వరకు క్రైస్తవులపై జరుగుతున్న హింసలను తాత్కాలికంగా నిలిపివేస్తూ చక్రవర్తి ఒక ఉత్తర్వును కూడా జారీ చేశాడు. రోమ్ నగరంలో నేటికి ఉన్న మార్కస్ అరేలియస్ స్తంభంపై ఈ వర్షపు అద్భుత దృశ్యాన్ని చెక్కారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.